ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండేను గనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవాళ్ళెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందనని యోసేపుతో చెప్పాను. ఆదికాండము 41వ అధ్యాయము 37 నుంచి 40 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 11th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రీయ దేశం మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఒక వరం ఇస్తే దానియేలు దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి ఎలాంటి వివేచన కలిగి ఆ కళ భావం చెప్తే తీసుకెళ్ళి అక్కడ నెబుకద్నెజరు ఎలా సాష్టాంగ నమస్కారం చేసి ఎలా హెచ్చించి ప్రైమ్ మినిస్టర్ చేశాడో నేను ఉదయం ప్రార్థనలు విన్నాం. ఈరోజు చూడండి, యోసేపుకి ఒక వరం ఇచ్చాడు, కళల భావాన్ని చెప్పేటువంటి వరాన్ని. అంతే, దేవుడు ఆ కృపనిచ్చడం ద్వారా ఏ రీతిగా ఆ ఫరోకు వచ్చిన కళ భావాన్ని చెప్పగానే ఏ రీతిగా ఫరో ఫ్లాట్ అయిపోయాడు. అందరు ఏకాత్మ చేసిన ప్రజలందరికీ అంతే. ప్రైమ్ మినిస్టర్ చేసేసారు యోసేపుని. నా ఇంటి వారు నువ్వే ఏలు, నా రాజ్యాన్ని నువ్వే ఏలు, నేను కేవలం సింహాసనం మాత్రం విషయంలోనే రాజుగా ఉంటా, తక్కిందంతా హోల్ అండ్ సోల్ నువ్వే చూసుకో. ఈ బాగా పంట పండినప్పుడు ఎలా సేవ్ చేయాలో చెప్పావు, కరువులు దాన్ని ఎలా వాడాలో చెప్పావు. ఎలాంటి జ్ఞానం మాకు లేదు, నీకుంది, నీ దేవుడికి ఉంది. కాబట్టి నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి మాకు నువ్వు కావాలి, నీ పరిపాలన కావాలి, నీ సలహా కావాలి, నీ సహాయం కావాలా. నువ్వు లేకపోతే మా దేశం నాశనం అయిపోద్ది అని చెప్పి యోసేపుని పైన పెట్టేశాడండి. ఆ తర్వాత అంటాడు, నీ సెలవు లేకుండా ఒకటి చేయి కానీ కాలు కానీ ఎత్తడానికి వెళ్ళేది, ఈవెన్ నా ఇంటి వాళ్ళు సైతం కూడా అంటాడు. అంతే, మెడలో ఉన్నటువంటి చైన్ వేసాడు, చేతిలో ఉన్న ఉంగరం ఇచ్చేసాడు, తన రెండవ రథం మీద ఎక్కిచ్చాడు, గొప్పని చేసి పారేశాడు. ప్రౌడ్. ప్రైజ్ జీసస్. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్. ఫ్రెండ్స్, సృష్టి యావత్తు ఫరోలాగా అలాగే నెబుకద్నెజరులాగా వాళ్ళకున్న సమస్యలకి సొల్యూషన్ కోసం, దైవ కుమారుల ప్రత్యక్షత కోసం, అంటే నీ కోసం, గుర్తుపెట్టుకో, నీ కోసం ఎదురు చూస్తుంది సృష్టి. కాబట్టి దేవుడికి తలాంతలు ఇవ్వాలని, అలాగే క్రీస్తు యొక్క స్వభావ లక్షణం నీలో నాలో రావాలని, ఆత్మఫలం ఫలించాలని ఎదురు చూస్తున్నారు. కనుక ఈ ప్రార్థన ద్వారా ప్రతిరోజు ఏకీభవిస్తుండగా దేవుడు వరాలు ఇచ్చునుగాక, తలాంతులు ఇచ్చునుగాక, గొప్పగా లేవనెత్తునుగాక, అనేకులకు నిన్ను ఆశీర్వాది పరిచయం ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అడుగు ప్రభువా, దానియేలుకి ఇచ్చిన వరం, యేసేపుకి ఇచ్చిన వరాలంటే, పౌలుకి ఇచ్చిన వరం, పేతురుకి ఇచ్చిన వరాలంటే మాకును దయచేయి, దావీదుకి ఇచ్చిన వరాలంటే మాకు దయచేయి. దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించిందని అంటాడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనంలో 2వ మాటలో. ప్రైజ్ జీసస్. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకడ నీ కొందనాలు. మా అందరికీ కృప వరాలు ఇవ్వండి, తలాంతులు ఇవ్వండి, అభిషేకంతో నింపండి, ఆశీర్వాదం. 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ రోజున ఇలాంటి వరాలు పొందాలి, ఇలాంటి దీవెనలు పొందాలి. కృపనివ్వండి నాయనా. ఆశీర్వాద అభిషేకముతో నింపండి. 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, మహా ఫెస్టివల్ జరగాలి. వేలాది మంది రావాలి, 10,000 మంది రావాలి. 4 వర్షిప్పుల్లో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి రావాలా. అభిషేకం అధిక బలం ఇస్తాను. నువ్వు తలాంతులు ఇచ్చి దైవ కుమారుల ప్రత్యక్షత మాలోంచి వెలుగు తీసి ఈ సృష్టికి, సమాజమునకు మేము దీవెనకరంగా ఆశీర్వాదం మారాలి. అలాగే మేము దీవించబడాలి, మా బిడ్డలు దీవించబడాలి. దరిద్రం చూడిపించండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. పైన పెడతాను, కింద పెట్టనన్నా, అప్పిస్తారు, అప్పు చేయరన్నా, తలగా ఉంటారు, తోగ్గా ఉంటారు, పై వారుగా ఉంటారు, కింద వారుగా ఉంటారు. ప్రభువా, ఇవన్నీ నెరవేర్పు జరగాల. దానియేలుని ఏ రీతికి పైన పెట్టావు, యేసేపుని ఏ రీతి పైన పెట్టావు, అనేకలు పోషించేస్తాయి, అలా మమ్మల్ని పెట్టండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచి జయమని ఇవ్వండి, గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఈరోజు ఏకాత్మ గురించి బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్లో బలమైన వాక్య సందేశం మాకు అందించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చిన, మంచి దీవెన వచ్చునుగాక, స్వస్థత నీకు కలుగును, చీకటి తొలగిపోనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం ఈవినింగ్ ఫాస్టింగ్ ప్రేయర్లో మంచి వర్తమానం ఏకాత్మ గురించి ఉంటుంది. ముందే టైటిల్ చెప్తున్నాను. ఎవరు బలపడాలా, దీవించబడాలా, దైవకుమారుడుగా ఆ కృప పొందాలి, నీకు వరాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నావా, ఈ సందేశాన్ని విను. మిస్ చేసుకోవద్దు. లైట్గా తీసుకుంటున్నారు, నిన్ను దేవుడు లైట్గా తీసుకుంటాడు. నువ్వు సీరియస్ తీసుకో. 6ంటికి వచ్చేసే. నేను ఈరోజు ఎర్లీగా రాబోతున్నాను, మీరు కూడా ఎర్లీగా రండి. ఎక్కువసేపు వర్తమానం ఉంటుంది, బలమైన ఆత్మాభిషేకం ప్రార్థన ఉంటాయి, మర్చిపోవద్దు. డోంట్ మిస్ ఇట్. ఈ రోజంతా దేవుడు విజయాన్ని ఇచ్చునుగా, కృపనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్.